భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొత్త సంవత్సరం ఇష్టమైన దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కోసం భక్తులు పోటెత్తారు. ఇవాల్టితో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు మూసుకుపోనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు స్వామి దర్శనం కోసం గంటల సమయం కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు కొంతమంది భక్తులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. గోవింద నామస్మరణలతో శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఇక తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. రైట్ జమీమా, మొత్తం మీద ఈ రోజు అర్ధరాత్రితో వైకుంఠ ద్వారాలు ముగియనున్నాయి. ముఖ్యంగా 10 రోజులకు సంబంధించిన దర్శన టోకన్లకు సంబంధించి చూసినట్లయితే ఇటు ఆన్లైన్ లో విడుదల చేసిన 300 రూపాయల దర్శన టికెట్లు, ఇటు ఆఫ్లైన్ లో ఇచ్చినటువంటి సర్వదర్శన టోకన్లు మొత్తం కలిపితే 6,27,500 టోకన్లు అయితే టీటీడీ ఇష్యూ చేసింది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు అంటే ఏదైతే నిన్నటి వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకున్న సంఖ్య చూసినట్లయితే మొత్తం మీద 5,80,500 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఇప్పటికే అధికారిక లెక్కలు ఉన్నాయి. ముఖ్యంగా టీటీడీ మొదటి నుంచి చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే సుమారు ఈ 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తులకి దర్శనాలు చేయిస్తున్నామని చెప్పేసి టీటీడీ తెలిపింది. కానీ సుమారు భారీ స్థాయిలో భక్తులు కొంతమంది తగ్గిపోయినప్పటికీ సామాన్య భక్తులకి త్వరితగతిన దర్శనం మాత్రం పూర్తవున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏపీలు భారీ స్థాయిలో క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ 10 రోజుల పాటు చూసుకున్నట్లయితే తెల్లవారుజామున విఐపి దర్శనాలతో అంటే సుమారు ఉదయం 9 గంటల వరకు భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉదయం 9 నుంచి మాత్రమే ఈ టోకెన్ ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ రోజు రాత్రి 12 గంటలకి వైకుంఠ ద్వారాలు మూసివేయనున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిసిన నేపథ్యంలో ఈ రోజు సంబంధించిన భక్తులు ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లకి చేరుకున్నట్లయితే తెలుస్తోంది. ఈ రోజు ఉదయం చూసినట్లయితే ఇప్పటికే ఇటు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా ఈ రోజు ఉదయం అయితే దర్శించుకున్నారు. ఎందుకంటే న్యూ ఇయర్ రోజున వారు వచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా కాసేపటి కిందట చేసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విఐపీలు అయితే ఈ రోజు భారీ స్థాయిలో వచ్చారు. ఈ రోజు తెల్లవారుజామున విఐపీ దర్శనం 5 గంటలకి మొదలైతే ఉదయం 9:30 వరకు కొనసాగిన పరిస్థితి అయితే చూడొచ్చు. మరోవైపు భక్తులకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసాం, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ రోజుకు సంబంధించినటువంటి టోకన్లు ఉన్న భక్తులను మాత్రమే ఈ రోజు తిరుమలకి అనుమతిస్తాం, దర్శన క్యూ లైన్లకి అనుమతిస్తాం. ఫ్రీ దర్శనం టోకన్లు సంబంధించి రేపటి నుంచి అంటే రేపు తెల్లవారుజామున 2 గంటలకు ఉచిత దర్శన టోకెన్లు యథావిధిగా రేపటి నుంచి భక్తులకి జారీ చేస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపింది. మరోవైపు రేపు మధ్యాహ్నం ఫ్లాట్ కే విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఉచిత దర్శనానికి సంబంధించిన చూసినట్లయితే నేరుగా వచ్చే భక్తులకు కూడా ఈ రోజు రాత్రి 12 నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లకి అనుమతిస్తామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి ఇక్కడ ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.